హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తాత రాజారావు ద్వారా ఇందిర తన కన్నతల్లి అని తెలుసుకుని ప్రేరణ సహాయంతో అందరూ కలిసి ఉండేలా చేసిన ఘన షాక్లో విజయానంద్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులో రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంజు అయితే విజయానంద్కు సాహిత్కి కాఫీ ఇస్తుంది. విజయానంద్, ఏంటి మంజు, నువ్వు శ్రమపడి కాఫీ పెట్టడం ఎందుకు? ప్రేరణ ఉంది కదా అని అంటే, ఏంటండి వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఈరోజు నేను కాఫీ పెడితే ఏముంది, నువ్వు పెట్టిన కాఫీ చాలా బాగుంది. సాహితి కూడా అవునమ్మా, కాఫీ చాలా బాగుంది అని అంటుంది. అవును సాహితి, మీ అమ్మ కాఫీయే కాదు వంటలు కూడా చాలా బాగా చేస్తుంది. మా పెళ్ళైన కొత్తలో అన్నీ తనే స్వయంగా ఉండేది. మీ అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు తన్ని శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు అని విజయానంద్ అంటాడు. ఇంతలో సిద్ధు, ప్రేరణ వస్తారు. ఇక సిద్ధు కాఫీ కావాలా అని మంజు అడిగితే, లేదమ్మా ఇప్పుడు కాఫీ వద్దు అని అంటాడు. ఏంటి అత్తయ్య, మీరు కాఫీ పెట్టడం ఏంటి? నన్ను అడిగితే నేనే పెట్టేదాన్ని కదా అని అంటే, పర్వాలేదులే అమ్మా, ఒకరోజుకే కదా అని ఇక మంజు అయితే అంటుంది. విజయానంద్, మీ అత్తయ్య ఏదో మీకు కొత్తగా పెళ్ళయింది అని అంటుంది, కానీ మీకు రెండోసారి కదా పెళ్లి జరిగింది అని అంటే, ఇక సిద్ధు, ఏంటి ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా అని అంటాడు. ఏంటి సిద్ధు, నేను చెప్పింది నిజమే కదా. ప్రేరణ ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినట్లు మీ అమ్మ అలా మాట్లాడుతుంది. తన ఇంట్లో తిరిగి మనందరికీ సేవలు చేస్తూనే ఉంది కదా. అవును సిద్ధు, ఇద్దరూ కలిసి పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు అని విజయానంద్ అడిగితే, ఏంటి బయటకు వెళ్ళే ముందు ఎక్కడికి అని అడగకూడదని కూడా తెలియదా అని సిద్ధు అంటే, అది కాదు, అసలు ఎందుకో తెలుసుకుందామని అంటే, నువ్వు మారవు అని అనేసరికి, గుడికి వెళ్తున్నాం మావయ్య గారు అని ప్రేరణ అంటుంది. ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇంతకు ముందు పెళ్ళయింది, ఈ ఇంట్లో తిరిగావు, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా పెళ్ళయిందని మళ్ళీ గుడికి అంటున్నారు. అవును, మాకు ఇప్పుడు కొత్తగానే పెళ్ళయింది మావయ్య గారు. ఛాలెంజ్లో గెలిచి మా అమ్మ మా నాన్న చేతుల మీదుగా నేను సిద్ధుతో తాళి కట్టించుకున్నాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. మంజు అయితే, ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? అస్తమాట్లు మీ పెళ్ళి ఇది రెండోసారి అని అనడం ఏమీ బాగోలేదు. నేనే ప్రేరణతో చెప్పాను గుడికి వెళ్ళమని. ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడలు గుడికి వెళ్ళే సంప్రదాయం ఉంది అని మంజు అంటుంది. ఏంటి ప్రేరణ, ఈ ఐడియా నీది అన్నావు, కానీ మా అమ్మ గుడికి వెళ్ళమందా అని అంటే, అవును, అత్తయ్య గారే గుడికి వెళ్ళమన్నారు అని ప్రేరణ అంటుంది. మరి నువ్వెందుకు నాతో అలా చెప్పావు అని అంటే, ఏంటి సిద్ధు, ఎవరు చెప్తే ఏముంది, గుడికి వెళ్ళడం మంచిదే కదా అని ప్రేరణ అంటుంది. మంజుతో, అత్తయ్య గారు మీరు కూడా గుడికి రావచ్చు కదా అని అంటే, లేదమ్మా నేను ఇప్పుడు రాలేను అని అంటుంది. ఇక సిద్ధు, అమ్మ నువ్వు కూడా వస్తే బాగుంటుంది, రా అమ్మ అని అడిగేసరికి సరే అని మంజు అంటుంది. ఇక విజయానంద్, నేనైతే గుడికని నాకు ముందు తెలియదు కదా, ఈ డ్రెస్తోనే ఉండిపోయాను అని అంటే, ఏంటి మావయ్య గారు, గుడికి వస్తే మనకు ఎంత భక్తి ఉందో చూస్తారు, బట్టల గురించి ఎవరు చూస్తారు, మీ డ్రెస్ బాగానే ఉంది, వచ్చేయండి అని ప్రేరణ అంటుంది. అలాగే అమ్మ, నువ్వు చెప్పావు కదా, తప్పకుండా వస్తాను అని అంటాడు. ఇక మంజు, సాహితి, విజయానంద్ కూడా ప్రేరణ సిద్ధులతో కలిసి గుడికి బయలుదేరతారు. మరోవైపు రాజశేఖరం అయితే ప్రేరణ వెళ్ళే ముందు తనకు చెప్పలేదని, అలాగే ఇక ఇందిర కూడా తన్ని పట్టించుకోవటం లేదని చాలా బాధపడిపోతూ ఉంటాడు. రంజిత్ వచ్చి, ఏంటి మావయ్య ఏం ఆలోచిస్తున్నావు అని అంటే, ఒరే మీ అత్తయ్య వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు, ప్రేరణ కూడా చాలా కోపంగా ఉంది, అందుకని నాకు బాధగా ఉంది. నేను నిజం చెప్పాను కదరా, అయినా వాళ్ళకి నా మీద కోపం పోవటం లేదు అని అంటే, మావయ్య ఒకసారి నువ్వు ఆలోచించు, వాళ్ళని ఆ ఘన ఎంతగా అవమానించాడు, నువ్వు దగ్గర ఉండి కూడా వాళ్ళను నువ్వు వెనకేసుకు రాలేదు, ఘనాది తప్పు అని అనలేదు. పాపం ప్రేరణ అత్తయ్య ఎంత బాధపడ్డారు. వాళ్ళ మనసులో నీ మీద కోపం ఉండడం మామూలే. నువ్వు ఇప్పుడు మారి నిజం చెప్పినంత మాత్రాన వాళ్ళ మనసులో ఉన్న కోపం అయితే పోదు కదా. వాళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారు అవన్నీ గుర్తొస్తుంటాయి కదా. ఇక ఈశ్వరి అత్తయ్య అయితే ఇందిర అత్తయ్యను
అలాగే ప్రేరణ ఐశ్వర్యలను ఎన్ని మాటలు అంది. అవన్నీ అంత తేలికగా మర్చిపోవడం కష్టం మావయ్య. ఇక నువ్వే నెమ్మదిగా వాళ్ళ మనసులో స్థానం సంపాదించాలి. ఇక నువ్వు అలా ఎదురు చూస్తూ ఉండు. ఎప్పటికైనా కాలమే అందరినీ కలుపుతుంది అని రంజిత్ అంటాడు. ఒరే, నువ్వు చెప్తుంటే నాకు ధైర్యంగానే ఉంది, కానీ ఎందుకో ఇందిరిని చూస్తే నాకు బాధగా అనిపిస్తుంది. మావయ్య, మనసు ప్రశాంతంగా ఉండాలంటే గుడికి వెళ్ళి ఒకసారి ఆ దేవునికి నమస్కారం పెట్టుకుంటే బాగుంటుంది. పద మావయ్య, గుడికి వెళ్దాం అని రంజిత్ చెప్పడంతో ఇక రాజశేఖరం, ఇందిర, ఐశ్వర్య కూడా అందరూ కలిసి గుడికి బయలుదేరతారు. అటు ప్రేరణ వాళ్ళు, ఇటు ఇందిర వాళ్ళు వచ్చేసరికి అయితే ఈశ్వరి ఘన పుట్టినరోజని ఘన పేరు మీద పూజ చేయించడానికి వస్తుంది. ఇక పంతులు గారితో తన పేరు ఘన పేరు చెప్పి ఈరోజు నా కొడుకు పుట్టినరోజు, పూజ చేయండి అని చెబుతుంది. ఇంతలో ప్రేరణ వాళ్ళు ఇటు పక్క నుంచి ఇందిర వాళ్ళు వస్తారు. ఇక పంతులు గారు అందరి పేర్లు చెప్పండి అంటూ ఇక తర్వాత వచ్చిన ప్రేరణ సిద్ధుల్ని అడుగుతుంటే సిద్ధు తండ్రి పేరు చెప్పకుండా ఆగిపోతుంది. ఇక రాజశేఖరం వాళ్ళ తండ్రి పేరు రాజశేఖరం అని తన పేరు తనే చెప్పుకుంటాడు. ఆ మాటతో ఘనాకి మండిపోతుంది. ఇక ఈశ్వరి అయితే పూజారి గారు, మేము ముందు వచ్చాము, మా పూజ జరిపించి మమ్మల్ని పంపించేయండి అని అంటే, ఆగండి అమ్మ, పూజ అందరికీ కలిపే చేస్తాను, వాళ్ళ పేర్లు కూడా చెప్పనివ్వండి అమ్మ అని అంటాడు. ఇందిర, నా కూతురు పెళ్ళి అయింది, నా కూతురు అల్లుడి పేరు మీద పూజ జరిపించండి అని అంటుంది. ఇక పేరు గోత్రనామాలు చెబుతుంది. ఇక పూజారి అయితే గుడిలో పూజ చేసి ప్రసాదం తెచ్చి ఇస్తాడు. ఈశ్వరికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ప్రేరణ తండ్రి అని రాజశేఖరం అలా చెప్పుకోవడం తనకు నచ్చదు. ఘన పుట్టినరోజైనా కూడా ఘనాకి విషయం చెప్పకుండా ఇక తన కూతుర్ల కోసమే ఆలోచిస్తున్నాడే అని రాజశేఖరంతో, ఏంటి ఈరోజు మీ కొడుకు పుట్టినరోజు, మీరు మీ కొడుకు కోసం గుడికి రాలేదు కానీ కూతుళ్ళ కోసం వచ్చేసారా అంటూ, అయినా ఇక ఆ ఇందిర కోసం మీరు ఇలా రావడం నాకు ఏమీ నచ్చలేదు అంటూ ఇందిరిని తక్కువ చేసి మాట్లాడుతుంది. చాలా అవమానిస్తుంది. ఇక రాజశేఖరం ఆపు ఈశ్వరి అని అంటాడు. ఇక ఘనాకి కూడా చాలా కోపం వస్తుంది. మంజు కూడా ఈశ్వరి వాళ్ళదే తప్పు అనడంతో ఇక ఘన, వద్దమ్మా, ఇక ఇక్కడ ఏమీ మాట్లాడొద్దు అంటూ ఈశ్వరిని అయితే తీసుకువెళ్ళిపోతాడు పక్కకి. ఈశ్వరి, ఏంట్రా వాళ్ళకి భయపడి నన్ను ఇలా తీసుకొచ్చేసావా అని అంటే, అది కాదమ్మా, అక్కడ అత్తయ్య గారు కూడా ఉన్నారు కదా, ఆవిడ ఏం చెప్తుంది, నన్ను నిన్ను పక్కకు తీసుకువెళ్ళమని చెప్పింది. ఇప్పుడు నేను ఆ మాట వినకపోతే ఇక సాహితీ విషయంలో నన్ను ఏమనుకుంటుంది, సాహితీ కూడా నన్ను తప్పుగా అనుకుంటుంది కదా, అందుకనేనమ్మా ఇప్పుడు టైం మనది కాదు, నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని అంటే, లేదురా నేను ఊరుకోను, ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళని అవమానించాలి అని ఇక ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేసి ఈశ్వరి వాళ్ళని గుడికి రమ్మని చెబుతుంది. మరోవైపు రాజశేఖరం, ఇందిర నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. ఇక ఇందిర మాత్రం రాజశేఖరం మాట వినకుండా వచ్చేస్తుంది. ఇక అదంతా చూసిన విజయానంద్, ఏంటో ఈ రాజశేఖరం పరిస్థితి, నారీ నారీ నడుం మొరారి అన్నట్లు తయారవ్వింది, ఆయన వీళ్ళు ఇలా గొడవలతో కొట్టుకుంటుంటే నాకు ఎంత హాయిగా ఉంది అని అనుకుంటాడు. ఇందిర బయటకు వచ్చేస్తుంటే ఇందిరను బ్రతిమలాడుకుంటూ రాజశేఖరం వస్తాడు. ఇక ఈశ్వరి వాళ్ళు అక్కడే నుంచుని ఉంటారు. అప్పుడే రాజశేఖరం వాళ్ళని చూడకుండా ఇందిర చేపట్టుకుంటాడు. దాంతో ఈశ్వరికి మరింత మండిపోతుంది. ఇంతలో ఈశ్వరి ఫ్రెండ్స్ వస్తారు. చూసారా అది నా మగుణ్ణి ఎలా తన్నుకు వచ్చిన వాళ్ళైతే రాజశేఖరం, ఏంటయ్యా ఇది, బంగారం లాంటి పెళ్ళం ఉండగా ఇక నువ్వు వేరే ఆవిడతో తిరగడం ఏంటి అని రాజశేఖరాన్ని అంటుంటే ఇక ఇందిరకు అయితే చాలా కోపం వస్తుంది. ఇంతలో వెనకే మంజు, సిద్ధు, ప్రేరణ, ఐశ్వర్య, రంజిత్ అందరూ అక్కడికి వస్తారు. ఇక వచ్చిన వాళ్ళు రాజశేఖరాన్ని, ఇందిరను చాలా మాటలు అంటారు. ఈశ్వరి కూడా, అవును, మీరు ఇలాగా గుడిలో మా పరువు తీస్తారు అని అనుకోలేదు, వాళ్ళ కోసం మమ్మల్నే కాదనుకుంటారా అని అనేసరికి ఇక మంజు అయితే, ఏంటి ఈశ్వరి, అన్ని నిజాలు బయటపడ్డాయి, ఇంకా నువ్వు వీళ్ళని మాటలు అనడం ఏమైనా బాగుందా అని అంటే, ఏంటి మీరేంటి ఇలాంటి దాన్ని కోడల్ని చేసుకొని ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అని అంటే,
చూడు ఈశ్వరి, నువ్వు నా కొడుకు నా కోడలి గురించి ఏదైనా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అంటూ ఇక మంజు కూడా ఈశ్వరికైతే క్లాస్ పీకుతుంది. ఘన అయితే మీరంతా కలిసి మా నాన్నను బెదిరించి నిజం చెప్పించాము అని అనుకుంటున్నారా? అయినా సరే మీకు ఆయన భయపడి ఈరోజు తను మాట్లాడవచ్చు, కానీ తను ఎప్పటికీ మా నాన్నే, మాకే సొంతం అని ఘన అంటాడు. సిద్ధు, ఒరే ఘన, ఇంకా ఏం మాట్లాడుతున్నావురా? అయినా ఆయన ప్రేరణ కన్న తండ్రి అన్న విషయం తెలిసింది కదా. ఇక సాక్ష్యాలతో సహా ప్రేరణ నిరూపించింది. అయినా సరే మీరు మాటిమాటికి ఇలా గొడవ పడుతున్నారు అంటూ ఇక ఘనాన్ని అయితే తిడతాడు. మీరు అసలు మనుషులేనా అంటూ ఘన మీద కోప్పడుతుంటాడు. ఈశ్వరి రాజశేఖరంతో, చూసారా ఈరోజు ఆ మంజులు గారు నన్ను అంటుంది, అలాగే ఈ సిద్ధు ఘనాన్ని అంటున్నాడు. కొడుకు పుట్టినరోజు నాడు మీరు మాకు ఇంత అవమానం చేస్తారు కదా, దీన్ని నేను ఊరికేనే వదిలేను. పద ఘన, ఇక్కడుండి వీళ్ళతో మాట్లాడడం అనవసరం, వీళ్ళ గురించి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంటూ ఘనాన్ని అక్కడి నుంచి తీసుకుని ఈశ్వరి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రేరణ ఇందిరతో, అమ్మ నువ్వేమీ బాధపడకు, ఆవిడ సంగతి మనకు తెలిసిందే కదా అని అంటుంది. సరే అమ్మా, నాకు మీ గురించే బాధగా ఉండేది, ఇప్పుడు నిజం తెలిసింది, మనం ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు అని విజయానందం చూసి మాట్లాడుతుంది. ఇక విజయానంద్ అయితే, అమ్మో ఈ మంజు కావాలని నన్ను చూసి అంటుంది, ఆ రోజు నేను మాట్లాడాను కదా, ఇప్పుడు ఈవిడి సమాధానం చెప్తుంది అని అనుకుంటాడు. ఇక మంజు ఇందిరతో, నువ్వేమి కంగారు పడకు ఇందిరా, ఇప్పుడు ఈశ్వరి చాలా కోపంలో ఉంది, తను ఎన్ని మాటలు అన్నా ఇక్కడ ఎవరు తన్ని పట్టించుకునే వాళ్ళు లేరు అని మంజు కూడా అంటుంది. అటు ప్రేరణ వాళ్ళు ఇటు రంజిత్ వాళ్ళు ఇక ఇంటికైతే బయలుదేరతారు. ఈశ్వరి ఘన ఇక రాజశేఖరాన్ని తిట్టుకుంటూ ఇంటికి వస్తారు. ఇక ఇంటికి రాగానే రాజారాం ఉంటాడు. రాజారాంని చూసి ఇక ఈశ్వరి చాలా సంతోషపడిపోతుంది. బాబాయ్ ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. నేను వచ్చి అరగంట అవుతుందమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళారు? మేము గుడికి వెళ్ళాము, ఈరోజు మీ మనవడి పుట్టినరోజు కదా, అందుకనే పూజ చేయించడానికి వెళ్ళాను అని అంటుంది. ఇక రాజారాం అయితే ఘనకు బర్త్డే విషెస్ చెప్తాడు. అలాగే నేను నా మనవడి కోసం ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను అని అంటాడు. ఘన, చాలా థ్యాంక్స్ తాతయ్య అని ఇక రాజారాంతో చెబుతాడు. అవును, ఇంతకీ అల్లుడు ఎక్కడమ్మా అని ఈశ్వర్ని రాజారాం అడిగితే, ఆయన తన మొదటి భార్య దగ్గరకు వెళ్ళిపోయారు అని చెప్తే, రాజశేఖరం అలా చెయ్యడు, తను చాలా మంచివాడు కదా అని అంటే, బాబాయ్ నువ్వు కూడా ఆయన్నే వెనకేసుకుని వస్తున్నావా అని అంటుంది. రాజారాం అయితే, ఏంటి ఈశ్వరి ఇలా చెప్తుంది, రాజశేఖరం అలా చేయడు, అసలు ఏం జరిగింది, నేను రాజశేఖరాన్ని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఇక రాజారాం అయితే, అమ్మ నేను అలా బయటకు వెళ్ళి వస్తాను అని అంటాడు. బాబాయ్ మీరు టిఫిన్ చేసి వెళ్ళండి అని ఈశ్వరి అంటుంది. వద్దమ్మా, ఇప్పుడు టిఫిన్ ఏమీ వద్దు, నేను మధ్యాహ్నం భోజనం చేస్తాను, నేను ఒక స్నేహితుడిని కలవాలి అంటూ ఇక రాజారాం అయితే బయటకు వస్తాడు. రాజారాం రాజశేఖర్ని కలిసి ఇక జరిగిన విషయం అంతా తెలుసుకుంటాడు. ఈశ్వరి ఇలా మాట్లాడుతుంది, నువ్వు నాకు తెలిసి ఎలాంటి అన్యాయం చేయవు, అందుకనే నీతో మాట్లాడదామని వచ్చాను అని అంటే, నేను తనకు అన్యాయం చెయ్యాలని అనుకోలేదు, కానీ ఈశ్వరి పరిస్థితిని అర్థం చేసుకోవటం లేదు అని ఇక రాజశేఖరం అయితే రాజారాంతో చెప్తాడు. ఇక రాజారాం అర్థమైంది, ఏం చేయాలో నాకు తెలుసు అంటూ ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఘన, అమ్మ ఈరోజు మనకు చాలా అవమానం జరిగింది, ఇక నాన్న అక్కడ ఉండిపోతాడు అని అసలు అనుకోలేదు, మనం ఎలాగైనా ఆయన్ని ఇక్కడికి తీసుకువచ్చేయాలి, లేకపోతే వాళ్ళకి రోజు రోజుకి లోకువైపోతాం అని ఇక ఘన అయితే అంటాడు. అవునరా, వాళ్ళకి ఒక్కొక్కళ్ళు సపోర్ట్ అయిపోతున్నారు, ఇప్పుడు ఈ రంజిత్ గారు కూడా వాళ్ళనే వెనకేసుకు వస్తున్నాడు, మనం ఏదో ఒకటి చేసి మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చేయాలి అని ఈశ్వరి అంటుంది. ఇంతలో రాజారాం వస్తాడు. ఈశ్వరి, బాబాయ్ నేను వంట చేస్తాను అంటూ ఇక వంటగదిలోకి వెళ్తుంది.
రాజారాం అయితే గణ నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. చెప్పు తాత అని అంటే ఇక్కడ కాదు రా అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ ఇక గణాన్ని బయటకు తీసుకువెళ్తాడు. గణతో ఒరే మీ నాన్న ఏ తప్పు చేయలేదు కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇలా జరిగిపోయింది. ఏంటి తాత మీరు ఏం చెప్పినా నేను వింటాను కానీ నాన్న విషయంలో నేను వినను అని చెప్తాడు. ఇక ఆ ఇందిర వాళ్ళు మా నాన్నని మోసం చేశారు అని అంటే రాజారాం ఒరే ఇప్పటి వరకు ఈ విషయం నా మనసులో దాచుకున్నాను కానీ ఇప్పుడు నిజం చెప్పేస్తున్నాను. ఇందిర ఎవరనుకుంటున్నావు? నీ కన్న తల్లి. నీ కన్న తల్లి గురించి నువ్వు అలా తప్పుగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని అనేసరికి ఘన షాక్ అయిపోతాడు. ఏంటి తాత నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ ఇందిర నా కన్న తల్లి ఏంటి అని అంటే అవును ఆ ఇందిర నీ కన్న తల్లి. మీ అమ్మ ఈశ్వరికి కొడుకు పుట్టి చనిపోయాడు, పురిట్లోనే చనిపోయాడు. కానీ కొడుకు చనిపోయాడని తెలిస్తే మీ అమ్మ ఏమైపోతుందో అన్న భయంతో ఆ ఇందిరకు పుట్టిన నిన్ను తీసుకొచ్చి ఈ ఈశ్వరి పక్కన వేశాము. నువ్వు అప్పటినుంచి ఈ ఈశ్వరి కొడుకులాగే పెరిగావు. ఈ విషయం మీ నాన్నకు కూడా తెలియదు, ఆ ఇందిరకు కూడా తెలియదు. ఆ ఇందిర తన కొడుకు పురిట్లోనే చనిపోయాడు అని అనుకుంటుంది. కానీ చనిపోయింది ఈశ్వరి కొడుకు. ఈశ్వరి మాకు చాలా ఇష్టం, తను ఏమైపోతుందో అన్న భయంతో మీ నానమ్మ నేను కలిసి ఈ పని చేశాము. ఈ విషయం మీ నాన్నకు కూడా తెలియదు. నువ్వు ఇప్పుడు ఇలా నీ కన్న తల్లిని మాటలు అంటుంటే నాకు చాలా బాధగా అనిపించింది. అందుకనే ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అని ఇక రాజారాం చెప్తాడు. ఘనాకి ఇందిర తన కన్న తల్లి అని తెలిసిన తర్వాత ఇక ఘనాలో అయితే చాలా పశ్చాత్తాపం వస్తుంది. ఇక తన తల్లి గురించే ఆలోచించడం మొదలు పెడతాడు. తాత నేను ఇన్ని రోజులు మా అమ్మను చాలా బాధలు పెట్టాను, చాలా మాటలు అన్నాను అంటూ ఇక చాలా బాధపడిపోతాడు. ఘన ఇప్పటికైనా నువ్వు పరిస్థితిని అర్థం చేసుకున్నావు. నీలో ఈ మార్పు నాకు ఎంతగానో నచ్చింది. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. ఈశ్వరి ఏంటి వంట చేసేలోపు తాత మనవడు ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే మేము అలా కొంతసేపు మాట్లాడుకున్నాము అని రాజారాం అంటాడు. సరే బాబాయ్ రెండు భోజనం చేద్దురు కానీ అని అంటూ ఇక ఈశ్వరి అయితే భోజనం వడ్డిస్తుంది. ఘన తింటూ ఉంటాడు. ఇక ఈశ్వరి అయితే ఇందిరను తిడుతూ ఉంటుంది. ఘన అయితే ఏంటమ్మా ఎప్పుడు చూసినా వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటావంటే ఏంట్రా ఉదయం జరిగింది కూడా మర్చిపోయావా? సడన్గా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని ఈశ్వరి అంటుంది. అది కాదమ్మా, అయినా ఆవిడ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. ఏంట్రా న్యాయం? మీ నాన్న మనకు అన్యాయం చేశాడు, నువ్వు అది మర్చిపోయి ఇప్పుడు దాన్ని వెనకేసుకు వస్తున్నావేంటి అని ఇక ఈశ్వరి అంటుంది. ఇందిరన్న కన్న తల్లే అయినా ఇన్ని రోజులు నన్ను ఎంతో గారాబంగా పెంచింది ఈ తల్లి. అలాగని ఈ తల్లిని నేను వదిలిపెట్టలేను, ఆ తల్లికి దగ్గరవ్వలేను. ఎలా అయినా సరే అందరం కలిసి ఉండేలా చేయాలి. అలా చేయాలి అంటే ఇక అదంతా ప్రేరణ వల్లే అవుతుంది అని ఘన అయితే ఈశ్వర్తో చెప్పి సాహితీ దగ్గరకు వచ్చేస్తాడు. ఇక సాహితీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఘనాలో చాలా మార్పు వస్తుంది. ప్రేరణ పట్ల ఎంతో ప్రేమగా ఉంటాడు. ప్రేరణ కూడా చాలా షాక్ అయిపోతుంది ఘనాన్ని చూసి. ఏంటి వీడు మళ్ళీ ఏదైనా కొత్త నాటకం మొదలుపెట్టాడా? ఎప్పుడూ లేనిది ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటుంది. ఇక ప్రేరణతో ఘన అయితే మనం ఎందుకు ఇలా గొడవ పడుతూ ఉండడం, అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా అని అనేసరికి ఏంటి గన మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అంటే లేదు నేను ఎలాంటి ప్లాను చేయటం లేదు. నాన్న జరిగిందంతా చెప్పారు. ఇందులో ఆయన చేసిన తప్పు ఏమీ లేదు. ఎవరికి అన్యాయం జరగకూడదు అని అనుకున్నారు. అమ్మ ఇందిరమ్మను అనడం తప్పే. ఇక అమ్మ కోపం కూడా న్యాయమైందే కదా. తన భర్తను వేరే ఆవిడ లాక్కుంటుంటే అది అమ్మ తట్టుకోలేకపోయింది. కానీ నాన్న ముందుగా ఆవిడనే కదా పెళ్లి చేసుకుంది. అందుకని అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా. పాపం నాన్న ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. అటు మిమ్మల్ని నన్ను కాదనుకోలేకపోతున్నారు.
ఇక ప్రేరణ కూడా ఘన చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. ఘనాలో ఇంత మార్పు ఎలా వచ్చింది? నిజంగా తను మారిపోయాడా? అందరూ కలిసి ఉండాలి అని అనుకుంటున్నాడా? నాన్న ఇంతకు ముందు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఈ ఘన ఏదో చేస్తాడని వాడికి భయపడి పాపం ఆయన నిజం చెప్పలేదు. ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు కదా. ప్రేరణ తర్వాత రోజు ఘనాతో, ఘన, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. నేను అమ్మతో మాట్లాడతాను. నువ్వు మీ అమ్మతో మాట్లాడు అని అంటుంది. ఇక ఘన అయితే సరే, నేను అమ్మని ఒప్పిస్తాను. నువ్వు ఇందిరమ్మని ఒప్పించు అని ప్రేరణతో అంటాడు. ప్రేరణ ఇందిరకు నచ్చజెప్పడంతో ఇక ఘన చెప్పిన మాటలు ప్రేరణ అయితే ఇందిరకు చెబుతుంది. రాజశేఖరం కూడా ఘనాలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతాడు. కానీ ఈశ్వరి గురించే భయపడతాడు. ఘన ఈశ్వర్ని ఒప్పిస్తాడు. ఒరేయ్ ఏంట్రా, నువ్వు వాళ్ళని ఏదో చేస్తానని చెప్పి ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలని అంటున్నావు అని ఈశ్వరి ముందు కోపడుతుంది. కానీ తర్వాత తన భర్తను ఇక ఘనాని అర్థం చేసుకుంటుంది. తను కూడా మారాలి కదా. ఇక ఘన కోసమైనా తప్పదు అనుకుని, సరేరా, నువ్వు నన్ను ఏదీ అడగలేదు ఇప్పటి వరకు, నేను నీ కోసం ఒప్పుకుంటున్నాను అని చెప్పేసరికి ఘన చాలా సంతోషపడతాడు. ఇక ఈశ్వరుని తీసుకుని ఘన అయితే రాజశేఖరం దగ్గరికి వెళ్తాడు. ఈశ్వరి రాజశేఖరంతో, ఘన మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నాడు. ఇందిరితో, నేను నిన్ను చాలా మాటలు అన్నాను, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని అంటుంది. ఇక ఇందిరి కూడా, పర్వాలేదు, నీకు నిజం తెలియక నువ్వు అలా మాట్లాడావు, కానీ ఇప్పుడు నిజం తెలిసింది కదా అని అంటే, అవును, ఇక జరిగిపోయిన దాని గురించి మనం ఏమీ చెయ్యలేము, ఇక అందరం కలిసి ఉందామని ఈశ్వరి అంటుంది. ఇక ఇందిర కూడా ఒప్పుకుంటుంది. రాజశేఖరం అయితే చాలా సంతోషపడిపోతాడు. ఇక తన కూతురు కొడుకుతో అలాగే ఇందిర ఈశ్వరితో కలిసి ఉంటాడు. ఇక చాలా ఆనందంగా ఉంటాడు. ఇక ఈ విషయంలో మంజు వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. కానీ విజయానంద్ మాత్రం చాలా షాక్ అయిపోతాడు. ఏంటి, ఈ ఘనాలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? అందరూ కలిసిపోయారు అంటే నేనొక్కడనే ఒంటరివాణ్ణి అయిపోయానా అని ఇక విజయానంద్ అయితే అనుకుంటాడు. ఇందిర కుటుంబం, ఈశ్వరి కుటుంబం కలిసిపోవడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.